మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. మహానుభావుడు ఆయనకి కాబట్టి పడ్డాయి ఆ మాటలు. మాకురు ధన జన యవ్వన గర్వం, నేనన్న భావన, అహంకారం, ధనం, జనం ఇవన్నీ ఎక్కడితో పోయాయో తెలుసా? ఆ ఊపిరి ఆగడంతో పోయాయి. నా కొడుకు అంటాడు, నా కోడలంటాడు, నా కూతురల్లంటాడు, నా అల్లుడంటాడు, నా బంధువులు అంటాడు, ఇన్ని అంటాడు. ఆ ఊపిరి ఆగింది. తాను చూడాలి చూడాలి చూడాలన్నవాడు వచ్చాడు, ఏమీ చూడడం, కన్ను విప్పి కూడా చూడడం. నాన్నగారండి అమ్మ అని ఏడుస్తారు, ఏమీ మాట్లాడడం. కట్టేశారు, ఏమీ పలకడం. బిందెతో నీళ్లు పోసేశారు, చెవుల్లోకి వెళ్ళిపోయాయి, కళ్ళల్లోకి వెళ్ళిపోయాయి, ముక్కుల్లోకి వెళ్ళిపోయాయి, ఏమీ పలకడం. తీసుకెళ్లి కట్టెల మీద పడుకోబెట్టారు, మాట్లాడడం. నెయ్యి పోసేస్తూ ఉంటారు, ఉలకడం. అగ్ని సంస్కారం చేసేస్తారు, దగ్ధమైపోతుంటుంది, నల్లగా మాడిపోయి, ఏమీ ఉలుకుండదు. అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. మీ నాన్నగారు ఏరి అన్నారు అనుకుని పోయారండి అంటాడు, అంతే. ఎప్పుడైంది ఇన్ని? ఎప్పుడు పోయాయి? నీ అన్న ఐశ్వర్యం పోయింది, నీ వాళ్ళన్న వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు నేనని నువ్వు చెప్పిన ఈ శరీరం పోయింది. కల్లరి బొమ్మయో కాయంబునొల్లా అద్దె కొంపల పోలు భోగంబులొల్లా, ఇది వెళ్ళిపోయింది చిత్రం. అరే ఇంత నమ్మాను, ఇది వెళ్ళిపోయింది, ఏది మిగిలింది నీకు? ఏమీ లేదు. చేసుకున్నది ఏమైనా ఉంటే కదా రావడానికి. అప్పుడు మళ్ళీ కుక్కో పందో పిల్లో నల్లో. కాలము ఒక్క క్షణం. శంకరులు అన్నారు, ఇవన్నీ తీయడానికి చాలా రోజులు పడుతుంది అనుకుంటున్నావేమో. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషకాల సర్వం. ఒక నిమిషం ఇవన్నిటినీ డిటాచ్ చేసేస్తుంది, తీసేస్తుంది. అది దాని శక్తి. మాయామయమిదమఖిలం హిత్వా, అప్పుడు నీతో వచ్చేది ఏమీ లేదు. బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా, ఇది ఉండగా నువ్వు బ్రహ్మపద ప్రవేశం చేసే ప్రయత్నం చేయి. ఇహ కాలమునకు లొంగకుండా ప్రయత్నం చేయి.